హలో మూవీ లవర్స్. సినిమాటోగ్రాఫర్ సేజల్ షా ఫస్ట్ టైం డైరెక్ట్ చేస్తూ నవాజుద్దీన్ సిద్దికి మెయిన్ రోల్లో యాక్ట్ చేసిన లేటెస్ట్ బయోపిక్ కోస్టావో థియేటర్స్లో కాకుండా డైరెక్ట్గా G5 OTTలో స్ట్రీమింగ్కి వచ్చిన ఈ మూవీ ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం. ఇదొక బయోగ్రాఫికల్ క్రైమ్ డ్రామా. 2 hours 4 minutes డ్యూరేషన్ ఉన్న ఈ మూవీని మీరు మీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. 1500 కిలోల బంగారం అక్రమంగా రాబోతుందన్న ఇన్ఫర్మేషన్తో గోవా తీరానికి చేరుకున్న సిన్సియర్ అండ్ డెడికేటెడ్ కస్టమ్స్ ఆఫీసర్ కోస్టావో ఫెర్నాండెస్ మన దేశ చరిత్రలోనే అతిపెద్ద గోల్డ్ స్మగ్లింగ్ను అడ్డుకోవడానికి ఎలాంటి ప్రయత్నాలు చేశాడు, ఎలాంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేశాడు, ఆ సంఘటన తన పర్సనల్ లైఫ్పై ఎలాంటి ప్రభావాన్ని చూపించిందనేదే ఈ మూవీ బేసిక్ స్టోరీ. రియల్ ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకుని ఆడియన్స్కి ఒక మంచి బయోపిక్ని చూపిద్దామని డైరెక్టర్ సేజల్ షా చేసిన ప్రయత్నం మంచిదే. కానీ ఎలాంటి సినిమాటిక్ లిబర్టీని యూజ్ చేసుకోకుండా యాజ్ ఇట్ ఈస్గా జరిగిందే చూపించడంతో తను ఆడియన్స్కి ఈ మూవీని ఇంట్రెస్టింగ్గా ప్రజెంట్ చేయలేకపోయాడని అనిపించింది. కథలో క్రైమ్ కన్నా డ్రామాకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం వల్ల ఈ స్టోరీ క్రైమ్ థ్రిల్లర్స్ నచ్చే ఆడియన్స్ని ఎక్కడా ఎగ్జైట్ చేయలేకపోయింది. కోస్టావోకి గోల్డ్ స్మగ్లింగ్ ఇన్ఫర్మేషన్ గురించి తెలిసిన దగ్గర నుంచి స్టోరీ ఊపందుకుంటుంది. కానీ ఆడియన్స్కు అసలైన ఇంట్రెస్ట్ కలిగించే ఆ స్మగ్లింగ్ ప్రాసెస్ను డీటెయిల్డ్గా చూపించకుండా స్మగ్లింగ్ తర్వాత ఏం జరిగిందనే విషయాల్ని హైలైట్ చేసి ఆడియన్స్ని డిసప్పాయింట్ చేశాడు డైరెక్టర్. ఎమోషనల్ సీన్స్ మాత్రం సూపర్ ఉన్నాయి. కోస్టావో తన వైఫ్ అండ్ చిల్డ్రన్ని వదిలేసి వెళ్లిపోయే సీను ఆడియన్స్ గుండెల్ని బరువెక్కించగా, గవర్నమెంట్ ఆఫీసర్స్ అంతా డేరింగ్ అండ్ సిన్సియర్గా ఉండాలని అందరూ కోరుకుంటారు, కానీ అలాంటి ఆఫీసర్ మన ఇంట్లో ఉండాలని మాత్రం ఎవ్వరూ కోరుకోరని కోస్టావో చెప్పే డైలాగ్ ఆడియన్స్ని ఆలోచింపజేసేలా ఉంది. క్లైమాక్స్ కూడా హార్ట్ టచింగ్గా ఉంది. మూవీ చివరిలో వచ్చే టైటిల్స్లో రియల్ కోస్టావోకి సంబంధించిన ఫోటోలు, అవార్డ్స్ను చూశాక తనపై గౌరవం కలగడంతో పాటు ఎలాగైనా తన గురించి ఇంకా తెలుసుకోవాలనే కోరికతో మూవీ అయిపోయాక తన గురించి గూగుల్లో వెతికించేలా చేశాయి. రఫీ మొహమ్మద్ సినిమాటోగ్రఫీ కూడా మూవీకి తగ్గట్టుగా ఉంది. కోస్టావో ఫెర్నాండెస్గా నవాజుద్దీన్ సిద్దికి పర్ఫెక్ట్ చాయిస్. తన యాక్టింగ్తో తనొక్కడే వన్ మ్యాన్ ఆర్మీలా ఈ మూవీని తన భుజాలపై మోసాడు. కోస్టావో వైఫ్ మరియా ఫెర్నాండెస్గా ప్రియా బాపట్ యాక్టింగ్ కూడా బాగుంది. స్మగ్లర్ పీటర్గా హుసేన్ దలాల్, పీటర్ బ్రదర్ అండ్ పొలిటికల్ లీడర్ డిమోల్లోగా కిషోర్లు కూడా తమ యాక్టింగ్తో తమ రోల్స్కి న్యాయం చేసే ప్రయత్నం చేశారు. ఫైనల్గా చెప్పాలంటే నాకైతే ఈ మూవీ యావరేజ్ అనిపించింది. బయోపిక్స్, క్రైమ్ డ్రామాస్ నచ్చే ఆడియన్స్ ఒకసారి ట్రై చేయొచ్చు. జనరల్ ఆడియన్స్కి కూడా ఈ మూవీ ఎమోషనల్గా కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. దట్స్ ఆల్ ఇన్ దిస్ రివ్యూ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ రివ్యూలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.